హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండియాలో అయితే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. కానీ వాటిని అన్నిటినీ ఒక పక్కన పెట్టి ఒక ఉమెన్ డ్రెస్సింగ్ గురించి కాంట్రవర్సీ అయితే దాన్ని ఒక నేషనల్ ఇష్యూ లాగా చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో బాగా ఇష్యూ చేశారు. రీసెంట్గా ఒక మూవీ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడిన మాటల్లో 2 వర్డ్స్ రాంగ్గా యూస్ చేశారని శివాజీ గారు వెంటనే దానికి సారీ కూడా చెప్పారు. దాని మీద అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్గా శివాజీ గారు సారీ చెప్పారు. అనసూయ గారు రియాక్ట్ అవ్వడం వల్ల తప్పే లేదు. అవి 100% వాడకుండా మాటలే. కానీ ఇక్కడ ఒక పాయింట్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఆ వర్డ్ని పబ్లిక్గా నార్మల్గా యూస్ చేయడానికి ఎంకరేజ్ చేసింది ఎవరు? ఒక 5 మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఇన్స్టాగ్రామ్లో లైకుల కోసం ఒక ఎదవ ఒక లేడీని పట్టుకుని మీకు లైకులు కావాలంటే మీ సామాన్లు బాగుండాలంటి అని ఒక రీల్ చేశాడు. అయితే దెబ్బకి ఇంక ట్రాలర్స్ అండ్ మీమర్స్ అందరూ దాన్ని ట్రెండ్ చేశారు. అప్పుడు ఎక్కడున్నారు సో కాల్డ్ ఫెమినిస్ట్స్? కోర్స్ శివాజీ గారు అలా మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. అది 100% తప్పే. కానీ ఆ వర్డ్ అంత ట్రెండ్ అవుతున్నప్పుడు జీరో రియాక్షన్స్ ఎందుకు? ఇప్పుడు ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు అప్పుడేమయ్యారు? రియాక్ట్ ఎందుకు అవ్వలేదు? ఓహో! ఇదంతా మీరు ఇంకా పాపులర్ అవ్వటం కోసమా ఏంటి?